హే గాయ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గ్రేట్ ఆపర్చునిటీ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మరి ఇందులో భాగంగా పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని కేవలము 499 రూపాయలకే 1000+ క్లాసెస్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన PDF మరియు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లు, ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా 1 ఇయర్ వ్యాలిడిటీతో కేవలం 499 రూపీస్కే మన యాప్లో ఇవ్వడం జరుగుతుందండి. కేవలం మొదటి 100 మంది అభ్యర్థులకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉందండి. వెంటనే మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసి కోర్స్ అయితే పర్చేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఎగ్జామ్ టైంలో గ్రాండ్ టెస్ట్లు కూడా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. మంచి అవకాశం, ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఆఫర్ గురించి తెలియచేయండి. ముందుగా డెమో చూడండి. డెమో క్లాసెస్ మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు చాలా ముఖ్యమైనటువంటి మోడల్ పేపర్ ఈ వీడియోలో చూడబోతున్నాము. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎవరు కూడా ఈ యొక్క మోడల్ పేపర్స్ని మిస్ చేయొద్దండి. ముఖ్యంగా ఎవరైతే మన యాప్లో ఇప్పటి వరకు కోర్స్ పర్చేజ్ చేశారో సో వారంతా కూడా వీటిని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మంచి రివిజన్గా మీకైతే ఉపయోగపడతాయి. ఓకేనా, ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. మీకు ప్రిలిమ్స్కి, మెయిన్స్కి కూడా యూజ్ అయ్యే విధంగా 1 ఇయర్ వ్యాలిడిటీతో అందజేస్తున్నాము. ఇంకా ఒకవేళ మెయిన్స్కి లేట్ అయినా కూడా కోర్సును కూడా మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, మంచి అవకాశం ఉపయోగించుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు. క్వశ్చన్ నెంబర్ 1, జలాశయాల లోతు తక్కువగా ఉన్నట్లు కనిపించడానికి కారణం కాంతి యొక్క ఏ ధర్మముకు లేదా ఏ ధర్మమును తెలియచేస్తుంది? దాని యొక్క లోతు మనకు తక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. యాక్చువల్గా లోతు కంటే ఎక్కువ ఉన్న కంటే కొంచెం పైన కనిపిస్తుంది. దాని గల కారణం కాంతి వక్రీభవనం. సో జలాశయాలంటే మనం అక్కడికి వెళ్ళి చూడలేము. మరి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మన ఇంట్లో ఉన్నటువంటి ఒక బకెట్లో వాటర్ పోసి అందులో ఒక కాయనేయండి, అది చాలా పైనకి తేలుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటుందండి. అదే కాంతి యొక్క ధర్మమైనటువంటి వక్రీభవనం. ఓకే, నెక్స్ట్, ఇంద్రధనస్సు ఏర్పడడానికి కారణం ఏంటి? ఇంద్రధనస్సు ఏర్పడడానికి కారణం ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. కాంతి వక్రీభవనం, కాంతి విశ్లేషణం, సంపూర్ణాంతర పరావర్తనం కూడా దీనికి కారణంగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్, చాలాసార్లు ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడిగారండి. ఇంద్రధనస్సు సూర్యుడికి ఏ దిశలో కనిపిస్తుంది? ఇక్కడ సూర్యుడు ఉంటే ఇంద్రధనస్సు ఎటువైపు ఏర్పడుతుందంటే సూర్యునికి ఆపోజిట్ డైరెక్షన్లో ఏర్పడుతుందండి ఇంద్రధనస్సు. ఓకేనా, ఎందుకంటే కాంతి కిరణాలు అటువైపే ప్రయాణం చేసి వాన పడుతున్నటువంటి ఆ చినుకుల నుండి ఈ యొక్క కాంతి కిరణాలు ప్రసరించి ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. ఓకే, నేను లాస్ట్ మోడల్ పేపర్లో ఒక క్వశ్చన్ అడిగానండి. ప్రస్తుతం ఇస్రో యొక్క చైర్మన్ ఎవరండి? వి నారాయణన్ గారు. ఓకేనా, నోట్ చేసుకోవాలి. నెక్స్ట్, సాధారణ నీటి ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ చేయడానికి ఈ రసాయనము కలుపుతారు. దేన్ని కలుపుతారండి? సోడియం క్లోరైడ్ కలుపుతారు. ఓకే, సోడియం క్లోరైడ్. కృత్రిమ సిల్క్ను ఏ విధంగా పిలవవచ్చు? కృత్రిమ సిల్క్ ఏంటండి? రేయాన్. ఓకే, రేయాన్. నెక్స్ట్, సూక్ష్మజీవులను ఉపయోగించి ధాతువుల అంటే ఓర్స్ నుండి లోహాలను వెలుకు తీయుటను ఏమంటారు? సూక్ష్మ జీవులను ఉపయోగించి ఓర్స్ అంటే ధాతువుల నుంచి లోహాలను వెలికి తీసేటువంటి ప్రక్రియను ఆన్సర్ ఆప్షన్ 3 బయో లీచింగ్ అంటారు. బయో లీచింగ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, కొన్నిసార్లు వార్తల్లో కనిపించే రెడ్ శాండర్స్ ప్రస్తావనతో ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. రెడ్ శాండర్స్ అంటే ఏంటండి? చూద్దాము. ఆరవది ఆప్షన్ 2 ఏ మాత్రమే సరైనదండి. చూద్దాం. దక్షిణ భారతదేశంలోని ఒక ప్రాంత భూభాగంలో కనిపించే చెట్టు జాతి అండి ఇది. ఓకేనా, ఉష్ణమండల వర్షారణ్య ప్రాంతాలలో ఇది అత్యంత ముఖ్యమైన చెట్లలో ఒకట కాదు. ఓకేనా, మరి
దక్షిణ భారతదేశంలో ఒక ప్రాంత భూభాగంలో కనిపించేటువంటి చెట్టు జాతి. ఓకేనా, శేషాచలం అడవుల్లో మనకు ఎక్కువగా కనిపిస్తాయి. ఎర్ర చందనము. ఓకేనా, ఇంపార్టెంట్. క్రింది వాటిలో సరికాని స్టేట్మెంట్స్ ఏంటి? సరికాని స్టేట్మెంట్స్ 1 2 3 4. ప్రపంచంలో 36 బయోడైవర్సిటీ హాట్స్పాట్లు కలవు. ప్రపంచ భూభాగంలో భారత్ వాటా 2.4%, కానీ ప్రపంచ జీవ వైవిధ్యంలో భారతదేశం వాటా 7 నుంచి 8%. భారతదేశం 17 మెగా బయోడైవర్సిటీ దేశాలలో ఒకటి. ఇండియా 3 బయోడైవర్సిటీ హాట్స్పాట్లను కలిగి ఉంది. మరి ఇందులో సరైన సమాధానం ఏంటండి? సరికాని స్టేట్మెంట్ ఏంటి? ఆప్షన్ 4 అనేది తప్పండి, మిగతావన్నీ సరైనవే. ఓకే, నెక్స్ట్ వన్. నేను మరొక క్వశ్చన్ కూడా ప్రీవియస్గా అడిగానండి. ఏంటంటే మన మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ ఏంటి అని చెప్పేసి పరం 8000 అండి దాని పేరు. ఓకేనా, అందరు గమనించాలి. మన దేశవ్యాప్తంగా పబ్లిక్ డేటా సెంటర్ల ద్వారా వైఫై సేవలు అందించేందుకు వీలుగా 2020 డిసెంబర్లో రూపొందించిన ప్రోగ్రాం పేరు? ఆన్సర్ ఆప్షన్ 4 పిఎం వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ వన్. 2016 డిసెంబర్ 21వ తేదీ నాడు చైనా ప్రయోగించిన గ్లోబల్ కార్బన్ డయాక్సైడ్ పరిశీలన ఉపగ్రహము థాన్సాట్ విషయంలో సరైనది ఏంటి? థాన్సాట్. ఆప్షన్ 4 అన్నీ సరైనవే. చూద్దాం. ఈ ఉపగ్రహ సహాయంతో వాతావరణంలోని మార్పులను తెలుసుకొనవచ్చు. కరెక్ట్. ఈ ఉపగ్రహం బరువు 620 కిలోగ్రాములు. కరెక్ట్. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను పరిశీలించుట కొరకు ఇటువంటి ఉపగ్రహాలను ప్రయోగించిన మూడో దేశం. మిగిలిన దేశాల అమెరికా మరియు జపాన్. అన్నీ సరైనవే. ఓకే, నెక్స్ట్ వన్. న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ థెరపీ ఎన్పిటి గురించి క్రింది వాటిలో సరైన సమాధానము ఏంటి? 10వది ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఏ మరియు సి సరైనవి. 5 అణ్వాయుధ దేశాలు మరియు అణు సాంకేతికతపై ఆసక్తి ఉన్న ఇతర దేశాల మధ్య కుదిరినటువంటి ఒప్పందమే యొక్క ఎన్పిటి. ఆప్షన్ సి. అణ్వాయుధాలు మరింత వ్యాప్తిని ఆపడము, అణ్వాయుధ రహిత దేశాలకు భద్రత కల్పించడము, అణు ఎంపికను వదులుకోవడము, అణుశక్తిని శాంతియుతంగా ఉపయోగించడంలో అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇందులో భారతదేశం సభ్య దేశంగా లేదు. అందరు కూడా గమనించాలి. మరి మీ అందరికీ ఈ మోడల్ పేపర్ యొక్క జీకే క్వశ్చన్ అండి. ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాం. భారతదేశం యొక్క మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రం పేరేంటి? మీ క్లూ ఏంటి అంటే ఇది మహారాష్ట్రలో ఉంది. ఓకేనా, మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రము ఏ పేరుతో ప్రారంభించడము జరిగింది? ఓకేనా, తెలిస్తే కంపల్సరిగా కామెంట్ చేయండి, లేదా ఫస్ట్ న్యూక్లియర్ ప్రాజెక్ట్ అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తా. ఓకే, నెక్స్ట్ వన్. 2024 నవంబర్లో కేంబ్రిడ్జ్ డిక్షనరీ 2024 సంవత్సరానికి వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ఏ పదాన్ని ఎంపిక చేసింది? వర్డ్ ఆఫ్ ది ఇయర్. ఆన్సర్ ఆప్షన్ 4 మేనిఫెస్ట్. ఓకే, మేనిఫెస్ట్. ఎన్నికల ముందు ప్రకటిస్తారు కదండి మేనిఫెస్ట్ అంటే ఏమేమో వాగ్దానాలను మేము అమలు చేయబోతున్నామని చెప్పేసి ఒక మేనిఫెస్టో విడుదల చేస్తారు కదా. సో ఆ వర్డ్ అయితే 2024 సంవత్సరానికి కేంబ్రిడ్జ్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ఎంపిక కావడము జరిగింది. నెక్స్ట్ వన్. 2024 నవంబర్లో ఆసియా అభివృద్ధి బ్యాంకుకు 11వ అధ్యక్షుడిగా ఎంపికైన వ్యక్తి ఎవరు? ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఫిలిప్పైన్స్లోని మనీలాలో ఉంటుందండి. ఫిలిప్పైన్స్లో ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటారు. ఎవరు మరి దీనికి అధ్యక్షుడిగా ఎన్నికైన వారు అంటే మసాటో కందా. నెక్స్ట్ వన్. భారతీయ వాయుయాన విధాయక్ కార్యక్రమానికి 2024 డిసెంబర్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆమోదం తెలిపారు. మరి దీనికి సంబంధించి క్రింది అంశాలలో సరైన వాటిని గుర్తించండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండ్ బి రెండు సరైనవండి. చూద్దాం వన్ బై వన్ క్లియర్గా. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు భారతీయ వాయుయాన విధాయక్ 2024 కార్యక్రమానికి ఆమోదం తెలిపారు. ఇది 1934 నాటి సామ్రాజ్యవాద విమానాల చట్టాన్ని తొలగించి దాని స్థానంలోకి కొత్తగా రావడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్,
2020లో విమానాల చట్టాన్ని సవరించి 3 కీలకమైన వ్యవస్థలకు చట్టపరమైన లేదా చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వడం జరిగింది. అవి పౌర విమానయాన డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పౌర విమానయాన భద్రతా బ్యూరో, ఓకే, భద్రతా బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ. నెక్స్ట్ విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో, ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. ఇటీవల గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ క్రాఫ్ట్ అది క్రాష్ అయితే జరిగింది కదండి, దాన్ని దర్యాప్తు చేయడానికి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అయితే ముందుకు రావడం అయితే జరిగిందండి. ఓకేనా, గుర్తుంచుకోవాలి. 2024 నవంబర్ 20 నుంచి 22 తేదీల మధ్య 11వ ఆసియన్ రక్షణ మంత్రుల ప్లస్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆసియన్ సమ్మిట్ అండి, ఇది రక్షణ మంత్రుల ఆసియన్ సమ్మిట్ ఎక్కడ జరిగిందండి? వియాంటియాన్ లావోస్ PDRలో అయితే జరగడం జరిగింది, లావోస్ దేశంలో. వియాంటియాన్ లావోస్ PDR. నెక్స్ట్ 2024 డిసెంబర్లో ఆసియా అభివృద్ధి బ్యాంక్ భారత్కు రుణాలు అందించింది. మరి దానికి సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యాలు ఏంటి? 15వది ఆన్సర్ A మరియు B రెండూ సరైనవండి. ఒకసారి చూద్దాం క్లియర్గా. భారత ప్రభుత్వం ఆసియా అభివృద్ధి బ్యాంక్ $350 మిలియన్ విధాన ఆర్థిక రుణాల అంగీకారంపై సంతకాలు చేశాయి. దేశంలో లాజిస్టిక్స్ రంగాన్ని మెరుగుపరిచే ఆధునీకరించేందుకు ఉద్దేశించిన బహుళ మార్గాల రవాణా బలోపేతం అంశానికి సంబంధించిన 2వ ఉప కార్యక్రమం. సమీకృత లాజిస్టిక్స్ పర్యావరణ వ్యవస్థ కార్యక్రమాల కోసం ఈ ఒప్పందం చేసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ ఈ రుణ అంగీకారాన్ని అధికారికం చేయడంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఆర్థిక వ్యవహారాల విభాగం, పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగము, వాణిజ్య మంత్రిత్వ శాఖ, ఆసియా అభివృద్ధి బ్యాంకు కలిసి కృషి జరిపాయి. నెక్స్ట్ 2024 నవంబర్లో చాలా మాటుకు మన దేశంలో జాతీయంగా అభివృద్ధి చేసిన పినాక మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్స్ మొట్టమొదటి విడతను ఏ దేశానికి ఎగుమతి చేయడం జరిగింది? ఏ దేశానికి ఎగుమతి చేస్తామండి మనము? ఆప్షన్ 4 ఆర్మేనియా. ఓకే, ఆర్మేనియా. నెక్స్ట్ రియాద్ డిజైన్ చట్టాల అంగీకారంలోని చిట్ట చివరి చట్టం పైన 2024 నవంబర్లో సంతకం చేసిన దేశం ఏది? ఆప్షన్ 4 భారత్. నెక్స్ట్ ఫిజీ, కోమోరోస్, మడాగాస్కర్, సెషలాస్ దేశాలలో సౌరశక్తి ప్రాజెక్టులను అమలు చేసేందుకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో 2024 నవంబర్లో సంతకాలు చేసిన సంస్థ ఏది? ఆప్షన్ 1 అంతర్జాతీయ సౌర కూటమి. నెక్స్ట్ ఎన్టీఆర్ బేబీ కిట్ల పంపిణీ పథకాన్ని పునరుద్ధరిస్తూ కూటమి ప్రభుత్వం 2025 మే 19న ఉత్తర్వులు జారీ చేసింది. ఇంపార్టెంట్ పాయింట్ ఇది, డేట్ కూడా గుర్తుంచుకోవాలి. మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే ప్రతి శిశువుకు ఉపయోగపడే వస్తువులలో ఉండే కిట్లను తల్లులకు పంపిణీ చేయడాన్ని తెదేపా ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? సో ఇది ఇంపార్టెంట్ అండి చాలా. 2025 మే 19న దీన్ని పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. మరి ఫస్ట్ ఎప్పుడు ప్రారంభించిందండి? ఆన్సర్ ఆప్షన్ 2 2016 జూలై 1. ఏంటండి? ఎన్టీఆర్ బేబీ కిట్ల పథకము. నెక్స్ట్ క్రింది వాటిలో సరైనవి ఏంటి? క్రింది వాటిలో సరైనవి ఆన్సర్ ABC 3 సరైనవే. చూద్దాం. కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలు కృష్ణా జిల్లా కూచిపూడిలో 2024 డిసెంబర్ 27 నుంచి 29 వరకు వైభవంగా జరిగాయి. కరెక్ట్. కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్స్ సొసైటీ సారథ్యంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఏపీ క్రియేటివ్ కల్చరల్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త నిర్వహణలో సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్య కళాపీఠం ఆవరణలోని వేదాంతం రత్తయ్య శర్మ కళావేదికపై పలు నాట్యాంశాలైతే మంత్రముగ్ధులను చేసినట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ 2024 డిసెంబర్ 29న కూచిపూడి పతాక స్వర్ణోత్సవాల ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అనంతరం కృష్ణా జిల్లా కూచిపూడిలో 50 అడుగుల ఏకశిలా స్తూపంపై కూచిపూడి పథకాన్ని ఆవిష్కరించడం అయితే జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ 1958 సంవత్సరంలో రామన్ మగసెసే అవార్డు అందుకున్న తొలి భారతీయుడు ఎవరు? 21 ఆన్సర్ ఆప్షన్ 2 అండి, వినోబా భావే, ఆచార్య వినోబా భావే. నెక్స్ట్ భారతదేశంలో పోలీస్ సంస్కరణలకు లార్డ్ కర్జన్ నియమించిన కమిటీ పేరేంటి? ఆప్షన్ 3 ఫ్రేజర్ కమిటీ. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది కూడా. క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానాలను గుర్తించండి. 23 ఆన్సర్ ఆప్షన్ 3, ఏ మరియు బి రెండు సరైనవే. చూద్దాం. భారత ఇండాలజీ పితామహునిగా సర్ విలియం జోన్స్ని పేర్కొంటారు. ఇండాలజీ అంటే ఏంటండి? ఇండాలజీ భారతదేశ చరిత్రను గురించి అధ్యయనం చేసే శాస్త్రమే ఇండాలజీ. దీని పితామహుడు ఎవరు? సర్ విలియం జోన్స్. నెక్స్ట్ ఆప్షన్ బి, సియుక్ అనే గ్రంథాన్ని హ్యూయాన్ సాంగ్ రచించడము జరిగింది. రెండు సరైనవి. నెక్స్ట్ బొంబాయిలో శారదా సదన్ అనే వితంతు గృహాన్ని ఎవరు స్థాపించారు? శారదా సదన్. ఆప్షన్ 2 పండిత రమాబాయి సరస్వతి గారు. క్రింది వాక్యాలను గమనించి సరైన సమాధానాలు ఎంచుకోండి. 25 ఆన్సర్ ఆప్షన్ 3, ఏ మరియు బి రెండు సరైనవి. చూద్దాం. కోనార్క్ సూర్య దేవాలయాన్ని తూర్పు గంగరాజు మొదటి నరసింహుడు 13వ శతాబ్దంలో నిర్మించారు. కరెక్ట్. ఈ ఆలయం మీద హద్దులు లేని శృంగార భంగిమలతో చెక్కబడింది. రెండు కూడా సరైనవే. నెక్స్ట్ తెలుగులో తొలి సమగ్ర సాంఘిక నాటకం పేరేంటి? 26 ఆప్షన్ 2 కన్యాశుల్కం. నెక్స్ట్ వన్, స్వామి దయానంద వేదాంత సొసైటీని ఎక్కడ స్థాపించారు? స్వామి దయానంద సరస్వతి. ఏంటండి వేదాంత సొసైటీ ఎక్కడ స్థాపించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 న్యూయార్క్, అమెరికాలో. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని ఎర్రగుడి రాజుల మందగిరి శాసనాలు ఏ రాజుకు సంబంధించినవి? ఎర్రగుడి రాజుల మందగిరి శాసనాలు. ఆప్షన్ 2 అశోకుడు. ఎవరికి సంబంధించినవి? అశోకుడికి సంబంధించినవి. నెక్స్ట్ ఆంధ్రాలో ఉప్పు సత్యాగ్రహం డిక్టేటర్గా గాంధీజీచే నియమించబడిన వారు ఎవరు? ఆప్షన్ 2 కొండ వెంకటప్పయ్య గారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచుము. అరవీపురం ఉద్యమం, దేవా సమాజ్, రెహనామాయ్, మజ్దాయాసన్, ది సర్వెంట్స్ ఆఫ్ ఇండియా. సో ఈ యొక్క ఉద్యమాలకు నాయకత్వం వహించిన వారు ఎవరు? ఈ సంస్థలను స్థాపించిన వారు ఎవరు? ఆప్షన్ 3 1 by 1 చూద్దాం. ముందుగా అరవీపురం ఉద్యమం నారాయణ గురు గారు. నెక్స్ట్ దేవ సమాజ్ శివనారాయణన్ అగ్నిహోత్రి గారు. నెక్స్ట్ రెహనామాయ్ మజ్దాయాసన్. ఆప్షన్ ఏ నౌరోజీ ఫార్దోన్జీ. నెక్స్ట్ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా గోపాలకృష్ణ గోఖలే గారు. ఓకే. నెక్స్ట్ వన్, భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పొందూరు ఖాదీ ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాకు సంబంధించినది? పొందూరు ఖాదీ అండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ జిల్లాలో ఫేమస్ అండి ఇది? 31 ఆన్సర్ ఆప్షన్ 4 అండి, శ్రీకాకుళం. నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో మంచు కురుస్తున్న ఏకైక ప్రాంతంగా పేరు పొందిన ప్రాంతము. మంచు కురుస్తున్న ప్రాంతంగా పేరొందిన ఏకైక ప్రాంతము దక్షిణ భారతదేశంలోనే ఏంటది? 32 ఆన్సర్ ఆప్షన్ 3 లంబసింగి అండి, లంబసింగి. సో ఆంధ్రప్రదేశ్ ఊటీగా ప్రసిద్ధి ఇది. నెక్స్ట్ వెంగళరాయ సాగర్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు? ఆప్షన్ 3 అండి, నాగావళి. దిహంగ్గా పిలువబడేటువంటి నది దిహంగ్, బ్రహ్మపుత్ర. దిహంగ్ అంటారు, రెడ్ రివర్ అని కూడా పిలుస్తాము. దక్షిణ దిశ నుంచి గంగా నదిని కలుస్తున్న నది ఏది? ఆప్షన్ 4 సోన్, సుబర్ణరేఖ అంటారు, సోన్. ఓకే. భారతదేశంలోని అగ్నిపర్వత దీవి ఏది? ఆప్షన్ 2 నార్కోండం. ఓకే, నార్కోండం. చూద్దాము. దక్కన్ పీఠభూమిని మాల్వా పీఠభూమి నుంచి వేరు చేయునది ఏంటి? దక్కన్ పీఠభూమిని మాల్వా పీఠభూమి నుంచి వేరు చేయునది. ఆన్సర్ ఆప్షన్ 1 నర్మదా లోయ.
నర్మదా లోయ. నెక్స్ట్, పాల్గట్ కనుమ ద్వారా కలుపబడ్డ రేవు పట్టణం ఏది? 38 ఆన్సర్ ఆప్షన్ 3 అండి, కొచ్చిన్. నెక్స్ట్, తూర్పు కనుమలు పడమటి కనుమలు కలుసుకునేటువంటి కొండలు ఏవి? తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు ఎక్కడ కలుస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 2 నీలగిరులలో కలుస్తాయి. ఓకే. నెక్స్ట్, క్రింది వాటిలో షెడ్యూల్ తెగల జనాభా లేని కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి? షెడ్యూల్ తెగల జనాభా లేని కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటండి? ఆప్షన్ 4 అండి, ఏబిసి, చండీగఢ్, పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి, ఢిల్లీ. ఇక్కడ షెడ్యూల్ తెగల జనాభా లేదు. నెక్స్ట్ వన్, డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్ ఎవరికి వర్తిస్తుంది? డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్ 41 ఆన్సర్ ఆప్షన్ 4 అండి, పై వారందరికి వర్తిస్తుంది. రాష్ట్రపతి, అడ్వకేట్, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్. నెక్స్ట్, సాధారణ పరిస్థితుల్లో పార్లమెంట్ రాష్ట్ర జాబితాలో ఎప్పుడు చట్టాలు చేస్తుంది? ఏ సందర్భాల్లో చట్టాలు చేసేటువంటి అధికారం ఉంటుందండి పార్లమెంట్కి రాష్ట్ర జాబితా పైన? ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ చూద్దాం. 2 రాష్ట్ర శాసనసభలు తీర్మానం ద్వారా కోరినప్పుడు, రాజ్యసభ ప్రత్యేక తీర్మానం ద్వారా అవసరాన్ని గుర్తించినప్పుడు, అంతర్జాతీయ ఒప్పందాలను అమలు చేయు సందర్భాల్లో కూడా కేంద్రము లేదా పార్లమెంట్ రాష్ట్ర జాబితాలో మరి చట్టాలైతే చేస్తుంది. నెక్స్ట్, రాజ్యాంగంలో ప్రస్తావించబడకుండా ఆ తర్వాత కాలంలో అమల్లోకి వచ్చినటువంటి పన్నులు ఏవి? 43 ఆన్సర్ ఆప్షన్ 4 అండి, పైవన్నీ. కార్పొరేట్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్. నెక్స్ట్ వన్, భారత సమైక్యకు అమెరికా సమైక్యకు గల సాధారణ లక్షణం ఏది? 44 ఆన్సర్ ఆప్షన్ 4 అండి, రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేందుకు ఒక సమైక్య న్యాయ వ్యవస్థ రెండింటికి కూడా ఉంటుంది. మన దేశానికి అమెరికా రాజ్యాంగానికి కూడా ఉంటుంది. ఓకే. నెక్స్ట్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉమ్మడిగా వర్తించే రాజ్యాంగ సంస్థలు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 కంట్రోలర్, ఆడిటర్ జనరల్, కాగ్ అండి, కాగ్. ఓకే. నెక్స్ట్, సివిల్ సర్వెంట్లు అవినీతి కేసులకు సంబంధించి విచారణను జరుపుటకు కేంద్రంలో ఏర్పాటు చేయబడిన కార్యాలయం ఏంటి? ఆప్షన్ 2 లోక్పాల్. నెక్స్ట్ వన్, పేసా చట్టం ద్వారా అధిక ప్రాధాన్యత దేనికి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 1 గ్రామ సభకి. నెక్స్ట్ వన్, భారతదేశంలో అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏంటి? 48 ఆన్సర్ ఆప్షన్ 2 అండి, సుప్రీంకోర్టు పరిధి నుండి ఈ అంశాన్ని పూర్తిగా తొలగించారండి. జల వివాదాలకు ప్రత్యేక ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఓకే. నెక్స్ట్, జిఎస్టీ కౌన్సిల్ అనేది ఒక డాష్ ఏంటండి? ఇది ఒక రాజ్యాంగ సంస్థ. ఓకే. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ ముడి చమురు తగ్గితే క్రింది సూచికలలో ఏది అత్యధిక ప్రభావమును చూపుతుంది? ఆప్షన్ 1 టోకు ధరల సూచిక. నెక్స్ట్, సెన్ ఇండెక్స్ దేనికి సంబంధించింది? సెన్ ఇండెక్స్ ఆప్షన్ 3 పేదరికానికి సంబంధించి, పేదరిక అంచనాలను కొలవడానికి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన భీమ్ 2.0 ద్వారా క్రింది వాటిలో ఏ సౌకర్యాలను సులభతరము చేయవచ్చు? వేటినండి? ఏబిసిడి అన్నీ కూడా చూద్దాం. బహుళ బ్యాంక్ ఖాతాలను లింక్ చేయడం వచ్చు, డబ్బును బహుమతిగా ఇవ్వడము, పన్నులు చెల్లింపులు, జరిమానాలు కూడా చెల్లించవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 53 ఆన్సర్ ఆప్షన్ 1 ఏ మాత్రమే సరైనదండి. ఇది పెట్టుబడిదారునికి ఆర్థిక ఆస్తులపై ప్రత్యక్ష యాజమాన్యాన్ని అందించదు. ఓకే. నెక్స్ట్, జాతీయ ఆదాయాన్ని కొలిచే ఉత్పత్తి పద్ధతికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. 54 ఆప్షన్ 1 సి మాత్రమే సరైనదండి. చూద్దాం. జాతీయ ఆదాయాన్ని కొలిచేటప్పుడు స్వీయ వినియోగం కోసం ఉపయోగించే ఉత్పత్తి విలువను లెక్కించాలి. ఇంపార్టెంట్. నెక్స్ట్, భారతదేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అప్లికేషన్ ద్వారా క్రింది రంగాలలో ఏది గణనీయంగా రూపాంతరము చెందింది? 55
ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ఏబిసి 3 సరైనవి, అన్ని సరైనవి. చూద్దాం. ఈ ప్రభుత్వ సేవలు, డిజిటల్ చెల్లింపులు, వ్యవసాయము, స్మార్ట్ సిటీలు. నెక్స్ట్, ప్రణాళికా సంఘము దేని ద్వారా స్థాపించబడినది? ప్రణాళికా సంఘము ఆప్షన్ 4 కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా దీన్ని స్థాపించాము. నెక్స్ట్, కార్ల్ మార్క్స్ వృద్ధి దశలను వరుస క్రమంగా గుర్తించండి. కార్ల్ మార్క్స్ యొక్క వృద్ధి దశలను. ఆప్షన్ 3 అండి. చూద్దాం. ఆదిమ కమ్యూనిజం, బానిస యుగము, భూస్వామ్య యుగము, పెట్టుబడిదారి యుగము, సామ్యవాద యుగము. ఓకేనా, ఇదొక దశలండి. ఇవన్నీ కూడా ఈ ఆయా దశల రూపంలో కార్ల్ మార్క్స్ వృద్ధి విధానం అనేది ఉంటుంది. నెక్స్ట్, క్రింద ఇవ్వబడిన ఒక ప్రకటన తర్వాత 2 సాధ్యమైన అంతర్లీన అంచనాలు 1 మరియు 2 సమాచారాన్ని జాగ్రత్తగా చదవండి మరియు సరైన ఎంపికను ఎంచుకోండి. చూద్దాం. క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం వల్ల శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా మానసిక అనారోగ్యాలు కూడా తగ్గుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. స్టేట్మెంట్ చూద్దాం. ఇక్కడ రోగి రోజు వ్యాయామం చేస్తే మానసిక వ్యాధి మందులు వేగంగా పనిచేస్తాయి. మంచాన లేని వారితో పోలిస్తే మంచాన ఉన్న రోగులకు కొంత మానసిక అనారోగ్యం వచ్చే అవకాశాలు ఎక్కువ. మరి వీటిలో సరైన సమాధానం ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ 4 బి మాత్రమే ఊహించవచ్చండి. ఏదండి? బి మాత్రమే ఊహించవచ్చు, ఒకటి కాదు. ఓకే, అంటే బి అంటే ఏంటి? మంచాన లేని వారితో పోలిస్తే మంచాన ఉన్న రోగులకు కొంత మానసిక అనారోగ్యాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ఈ మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ పార్ట్ ఏ అండి. పార్ట్ బి ఉంటుంది. పార్ట్ బి మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ స్టడీస్. ఇది ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ అండి. నెక్స్ట్ కంప్లీట్గా సైన్స్ పైన ఉంటుందండి. కంప్లీట్గా సైన్స్ పైన చాలా చాలా యూస్ఫుల్ అండి. సో గైస్, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైనా మన కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్, మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.